జన్మభూమి మా ఊరి కార్యక్రమం అంటే జనవరి 2వ తారీఖు నుంచి జరుగుతున్నాయండి. ఎక్కడ చూసినా మంచి స్పందన కూడా లభిస్తుంది. ఏ జిల్లాకి వెళ్ళినా నేను కూడా 2-3 జిల్లాలు కూడా మేము తిరిగాం. మంచి స్పందన కూడా లభిస్తుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అధికారులు కానీ సీఎం అందరం కూడా కలిసి ఈరోజు పల్లెలన్నీ కూడా తిరుగుతున్నాం. ఐఏఎస్లు కూడా వాళ్ళు కూడా జిల్లాల వారీగా ప్రతి జిల్లా కూడా ఒక 3-5 మందిని కూడా ఒక కమిటీ వేసి డివిజన్ల వారీగా కూడా పంపించినారు. జన్మభూమి కమిటీలో ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయో కూడా తెలుసుకొని రమ్మని మన సీఎం గారు కూడా చెప్పారు. ఫస్ట్ విడత సెకండ్ విడత కూడా జన్మభూమి కూడా పూర్తి చేసి ఫస్ట్ విడత సెకండ్ విడతలు కూడా అర్జీలు వచ్చిన దాని అన్నిటికీ కూడా ఈరోజు సమాధానాలు తీసుకొని 3వ విడత జన్మభూమి కూడా మేము వచ్చాం. ప్రతి గ్రామంలో కానీ మండలాల్లో కానీ జిల్లాల వారీగా కూడా చూస్తా అంటే ఏం మంత్రులను అడిగినా ఎమ్మెల్యేలను అడిగినా రాజకీయ నాయకులను ఎవరిని అడిగినా కూడా జన్మభూమి కమిటీ సభ్యులు కానీ కార్యకర్తలను అడిగితే కూడా చాలా సంతోషంగా కూడా ఉన్నారు. ఈరోజు గౌరవ సీఎం గారు కూడా మాకు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్న దానికి చాలా సంతోషంగా ఉందమ్మా అని చాలామంది మహిళలు కానీ అందరూ కూడా అంటున్నారు. ఒంటరి మహిళగా ఉన్నోళ్ళు కూడా పెన్షన్ కోసం ఎన్నోసార్లు పాపం మాకు కార్డు లేక ఇబ్బంది పడినారు. అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు కొత్త రేషన్ కార్డు కూడా ఇచ్చాం. ఎంతోమంది ఇళ్ళ లేని నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకు కూడా కార్డు ఉంటేనే ఇల్లు వస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు రేషన్ కార్డులు అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 12,43,000 మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. ఈరోజు చంద్రన్న సంక్రాంతి కానుక కొత్త కార్డ్స్కి పాత కార్డ్స్కి అన్ని కూడా కలిపి దాదాపు 1,42,00,000 మందికి ఈరోజు మేము చంద్రన్న సంక్రాంతి కానుక అందిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా కానుక తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాస్ పెట్టిన తర్వాత మీకు బియ్యం రాకుండా చేస్తున్నారు మీ సీఎం గారు అని కొన్ని అబద్ధాలు కూడా చెప్తున్నారు. కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా మిషన్లు పనిచేస్తున్నాయి, సర్వర్లు కూడా పనిచేస్తున్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా మేము సాల్వ్ చేస్తున్నాం. ఎక్కడైనా ప్రతి ఒక్కరూ పని చేయలేదంటే తిరిగి వెనక్కి పోకూడదని అడుగుతున్నా. ఏ డీలర్ దగ్గర రాలేదంటే నిలదీసి అడిగేంత ధైర్యం కూడా మా పబ్లిక్ కూడా ఉంది. మీరు అడగండి అని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఒక 8 మంది డీలర్ని కూడా సస్పెండ్ కూడా చేశాం. ఎందుకంటే మిషన్ పని చేసినా దాంట్లో సిమ్ తీసేసి ఊరికే మిషన్ పని చేయలేదు, సిగ్నల్స్ లేవని వాళ్ళు వచ్చిన ప్రజల్ని ఇబ్బంది పెట్టి తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. అలాంటి డీలర్లు ఎక్కడైనా అనంతపురం కానీ ఏ జిల్లాలో కానీ పార్టీలకు అతీతంగా మేము పార్టీ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకోం. ఏ డీలర్ అయినా కూడా ఇలాంటి తప్పు చేస్తే మాత్రం వెంటనే సస్పెండ్ చేయమని జాయింట్ కలెక్టర్లకు కూడా మేము చెప్పింది కూడా జరిగింది. సరుకులు ఇచ్చినప్పుడు కూడా నాణ్యత లేకుండా ఎక్కడన్నా ఉంటే అవి తిరిగి వెనక్కిమ్మని కూడా మేము ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. డీలర్ ఇవాళ కాంట్రాక్టర్లు కూడా వాళ్ళకి కూడా చెప్పాం. మాకు క్వాలిటీలో ఎక్కడన్నా తప్పు జరిగితే మేము రాజీ పడం, తప్పకుండా మంచి క్వాలిటీని పబ్లిక్ ఇచ్చేది కాబట్టి మా గౌరవ సీఎం గారు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్న ఈరోజు ప్రతి ఒక్క వాళ్ళు కూడా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఆలోచించి ఈరోజు మేము సరుకులు కూడా ఇస్తున్నాం. కాబట్టి నాణ్యతలో లోపం ఉంటే మాత్రం అది వెనక్కి తిప్పి పంపిమని ప్రత్యేకంగా పబ్లిక్ కూడా నేను తెలియజేసుకుంటున్నాం. ఇదే కాకుండా జిల్లాలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎత్తిపోతల పథకం అక్కడ ప్రారంభోత్సవం చేసాం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక మంత్రిగా కన్నా ఒక రైతుగా నేను కూడా చాలా సంతోషిస్తున్నా. ఈరోజు నా చేతుల మీదుగా ఈరోజు రైతన్నల కంటే ఎస్సీ ఎస్టీలకు నీళ్ళు ఇస్తున్నారంటే చాలా సంతోషించాం. రైతన్నలు కానీ మహిళా రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మాకు భూములు ఉన్నాయమ్మయ్య, 150 ఎకరాలు ఉంది, 500 ఎకరాలు ఉంది, 200 ఎకరాలు ఉన్నాయి. ఈ నీళ్ళు లేక ఎన్నో సంవత్సరాల నుంచి మేము 1000 కళ్ళతో ఎదురు చూసాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ కూడా గుర్తించి ఈరోజు మాకు ఎత్తిపోతల పథకం కింద కూడా మాకు నీళ్ళు ఇస్తున్న దానికి చాలా సంతోషిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి కూడా మా అందరం ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని ఆ రైతు సోదరులు కూడా చెప్పారు. ఏదైనా ప్రభుత్వం పెట్టిన పథకాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని కూడా తెలియజేస్తున్నాం. రైతులందరూ బాగుపడాలనే ఆలోచనతో మన గౌరవ సీఎం గారు ఇలాంటి పథకాలు పెడతారు. పథకాలు పెట్టినప్పుడు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పనులు చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నా. ఇదే కాకుండా మన గ్యాస్ కనెక్షన్లు కూడా ఇంకా కొంతమంది లేవన్నారు. కొత్త రేషన్ కార్డు కానీ గ్యాస్ కనెక్షన్ అయితేమి, పెన్షన్లు అయితేమి, హౌసింగ్ అయితేమి ఇలాంటివన్నీ కూడా పార్టీలకు అతీతంగా చేయమనే మా గౌరవ సీఎం గారు కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి తప్పకుండా మేము జన్మభూమి కమిటీ సభ్యుల ద్వారా తెప్పించుకొని తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని కూడా తెలియజేస్తున్నా. లేని వాళ్ళందరూ కూడా మీరు అర్జీలు పెట్టండి, జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్ళండి, ప్రతి ఒక్కరికి కూడా చేస్తామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రెస్ సోదరులకు కానీ శ్రీకాకుళం జిల్లా ప్రజలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలందరికీ కూడా మా పార్టీ తరపున ప్రభుత్వం తరపున అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం.